హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజు అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పాను కదా. సో సండే రోజు ఇంకా మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అదైతే ప్రిపేర్ చేస్తున్నాము. నాకైతే 1 వీక్ నుంచి ఇయర్ అంతా ఏదో బ్లాక్ అయినట్టు, దానివల్ల బాగా పెయిన్ అయితే వస్తూ ఉందనమాట. ఒక 1 వీక్ నుంచి అట్లా చూస్తూ ఉన్నాను పెయిన్ తగ్గుతుందో ఏమో అని. కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేసాం. లైక్ ఆయిల్ వేసుకుంటే వామ్గా చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఇయర్లో వేసుకుంటే తగ్గుతుంది, మనకు గుబిలి అలా ఉంటే వచ్చేస్తుందని వేశారనమాట. సో అలా ట్రై చేసినా కానీ నాకు ఆ పెయిన్ అయితే తగ్గలేదు. అండ్ ఇంకేంటంటే ఇట్లా పెయిన్ వస్తుందని చెప్తే చాలు ఇంట్లో వాళ్ళు ఒకటే డైలాగ్ అనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత అసలు ఇయర్స్లో నువ్వు ఏం కాటన్ పెట్టుకోలేదు, తలకి క్లాత్ కట్టుకోలేదు, సో దానివల్ల ఈ పెయిన్స్ ఇవన్నీ అని. సో మీలో ఎంతమంది ఇది నమ్ముతారో లేదో కామెంట్ చేయండి. అంటే లైక్ ఏంటంటే ఇయర్లో కాటన్ పెట్టుకోకపోవడం వల్ల ఇయర్లోకి గాలి వెళ్ళి ఆ లోపల వ్యాక్స్ ఉంటుంది కదా, సో అదైతే కొంచెం గడ్డగట్టి దానివల్ల మనకి పెయిన్ వస్తుంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో లేదో తెలిస్తే కామెంట్ చేయండి. దట్టు ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇలాంటివి తొందరగా అటాక్ అవుతాయి అంటున్నారు అనమాట. అంటే లైక్ ఏంటంటే ఏదైనా కొంచెం చిన్నది వచ్చినా కానీ అది తొందరగా తగ్గదంట. సో నాకైతే మొత్తం ఇయర్ అంతా బ్లాక్ అయిపోయినట్టే ఫీలింగ్ ఉంది. అది బ్లాకింగ్ అనేది పోవట్లేదు. సో ఈరోజు అయితే ఎలా అయినా సరే వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నాము. సో మాకైతే నియర్ బై అంత మంచి హాస్పిటల్స్ అయితే ఏం లేవన్నమాట. మళ్ళీ మా ఊరు నుంచి వేరే సిటీకి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఒక ఆర్ఎంపీ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేయించుకుందాం అనుకున్నాము. ఈరోజు ఎలానో వీకెండే కాబట్టి మా హస్బెండ్ అయితే వచ్చారనమాట వీకెండ్లో. ఒకసారి అయితే ఆర్ఎంపీకి అలా కాల్ చేసి కనుక్కున్నాం అనమాట, రమ్మన్నారు. ఇంకా ఫాస్ట్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను చాలాసార్లు చెప్పే ఉంటాను ఇట్లా ఉగ్గాని రెసిపీ అయితే బాగుంటుంది మా అత్తయ్య చేసే స్టైల్ అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చాలాసార్లు చెప్పాను అనమాట షార్ట్స్లో, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పప్పుల పొడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎందుకంటే నార్మల్గా మనం చేసేదానికి అటు కర్నూలు సైడ్ అటు రాయలసీమ సైడ్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇట్లా ఉగ్గాని అనేది. సో మా అత్తయ్య అయితే అటు సైడే కాబట్టి తను చేసే బాగుంటుంది అనమాట ఇట్లా ఉగ్గాని. ఇక్కడైతే వెళ్దాము, ఒకసారి వెళ్ళి ఆర్ఎంపీకి చూపించుకుందామని అనుకున్నాం కదా. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట. వచ్చిన తర్వాత తినొచ్చులే బ్రేక్ఫాస్ట్ అది అని. మాకు కొంచెం నియర్ బై ఒక 10 to 15 మినిట్స్లోనే వెళ్ళి రావచ్చు. సో అందుకనేసి అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండానే వెళ్ళిపోయాను. సో అక్కడైతే వెళ్ళి చూపించుకున్న తర్వాత ఏం లేదు, గూబిలి అదంతా ఏం లేదు, నార్మల్గానే ఉంది. జస్ట్ మీరు ఏదో పిన్ పెట్టి మొత్తం పెట్టినట్టున్నారు, దానివల్ల కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, అదే పెయిన్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట, కొన్ని డ్రాప్స్ అయితే ఇచ్చారు. సో చూడాలి, పెయిన్ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. సో అది మాత్రం బ్లాకింగ్ అనేది స్టిల్ అలానే ఉంది. సో వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్ళాము, రిటర్న్లో మాత్రం వేరే రూట్లో ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేనైతే ఫస్ట్ టైం చుట్టాం అనమాట ఇట్లా చర్చెస్ కూడా ఇట్లా కొండపైన టెంపుల్స్ ఉంటాయి అని. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మేము ఎటు వెళ్ళినా సరే కొండలే కనిపిస్తాయి, చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. ఇంక ఈ రూట్లో నుంచి వెళ్తే డైరెక్ట్గా మా పొలాలు అవన్నీ కనిపిస్తాయి. సో ఎలానో వచ్చాం కదా, ఒకసారి పొలం వెళ్దాం అనుకొని పొలం సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ఒక కొండపైన శివాలయం కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూడటం, అంటే ఇక్కడ ఇంత దగ్గరలో ఇంత శివాలయం ఉందని నాకు అసలు తెలియదు అనమాట. అప్పుడు ఒకసారి మా హస్బెండ్ చూపించారు, భలే షాక్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంది ఆ టెంపుల్. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఊర్లో ఆల్మోస్ట్ ఎక్కువ ఇట్లా పప్పాయ అండ్ వెజిటేబుల్స్ అలాంటివి ఎక్కువ పండిస్తూ ఉంటారనమాట. నేను చాలా షార్ట్స్లో చూపించే ఉంటాను పప్పాయ తింటున్నా అని. సో పప్పాయ అయితే ఇక్కడ తోట నుంచి తెచ్చుకున్నవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో టెంపుల్ అని చెప్పాను కదా, శివాలయం అనేది చాలా చిన్నది అనమాట. జస్ట్ ఇట్లా పైనకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి, ఒక చిన్న గేట్ ఉంటుంది అండ్ ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు. సో ఇదైతే ఒకసారి అయితే వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది. ఇట్లా మంచిగా నార్మల్గా స్టెప్స్ అండ్ పైన చిన్న గేట్ ఉంది, ఆ గేట్ లోపల ఉన్నాడు అనమాట శివుడు కొండల మధ్యలో. సో ఇక్కడైతే ఒక జాతర కూడా జరుగుతుందంట, లైక్ శివరాత్రి ఆ టైంలో సంథింగ్ ఎప్పుడో జరుగుతుందంటే. ఇక్కడ చూసారా లోపల అక్కడ టెంపుల్ చూపిస్తుంది, అదే టెంపుల్. సో నేనైతే ఈసారి ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళేసి రావాలి. సో ఇక్కడ నుంచి ఇంక వెళ్తే మా పొలాలు అవి అయితే ఉంటాయన్నమాట. సో ఇవే మా పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మా పొలం దగ్గర నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఆల్మోస్ట్ నియర్ బై కొండ దగ్గరే ఉంటాం అనమాట. ఇంకా రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వస్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ కదా, సో సమ్మర్ అయిపోయి మామూలుగా జూన్ జూలై వచ్చినా మనకైతే రెయిన్స్ లేవు కాబట్టి అంత గ్రీనరీ అయితే ఏం లేదు. సో ఇదైతే రోడ్డు పక్కకే ఉంది కదా, ఖాళీ స్థలం కనిపిస్తుందో ఇదే అనమాట మాదొక పొలం. సో ఇంతకుముందు ఇందులో అయితే మేము అరటి తోట వేసాము. సో ఈ ఇయర్ అయితే తీసేసాము అనమాట. రీసెంట్గానే అరటి తోట తీసేసాము, అందుకే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. సో ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని అట్లా నడుస్తూ ఉన్నాను. నడుస్తానికైతే నాకు అస్సలు రావట్లేదు, ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేనైతే బయటకు వచ్చాను. డెలివరీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత నేనైతే బయటకు వచ్చాను. సో ఇక్కడ చూసారా, రీసెంట్గా తీసేసామని చెప్పాను కదా అరటి తోట. సో ఇట్లా లెగ్స్ పెడుతుంటే కిందికి వెళ్తుంది అనమాట నేలైతే. సో హాఫ్ వే అయితే వచ్చాము, అటు నుంచి ఇటు నుంచి హాఫ్ వే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో అయితే వేరే క్రాప్ అయితే వేస్తారు.
ఇంతకుముందయితే నాకు అసలు ఈ పొలాల గురించి, వీటి గురించి అంత పెద్దగా ఐడియా లేదనమాట. అంటే ఏం వేస్తే బావుంటుంది, ఏంటి అలాంటివన్నీ. సో, మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లా మా హస్బెండే చెప్తూ ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు డిస్కషన్స్‌లో ఈ పొలాల గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో, అలా నాకు గూడా కొంచెం కొంచెం పొలాల గురించి ఐడియా అయితే వచ్చింది. చెప్పాను గదా! ఇందులో ఇంతకుముందు అరటి తోట వేశామని. సో, అలాంటివి చిన్న చిన్నవి మొక్కలైతే ఇంకా అలానే ఉన్నాయన్నమాట అరటి తోటవి. సో, ఇంకా నేనైతే నడవలేకపోయి ఒక దగ్గర ఆగిపోయాను. మా హస్బెండ్ అయితే మంచిగా లోపలికి వెళ్లి చూస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంక ఈ పొలంలో మేమైతే ఎడ్జెస్‌కి ఇలా టేకు మొక్కలు అండ్ ఇంకొక రకం ఏదో మొక్కలైతే వేసాము. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది ఇవి వేసి. ఇవి చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. అండ్ ఈ ట్రీస్ అయితే పెద్దగా అయ్యి మంచి పొజిషన్‌కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ అయితే పడుతుందంట. సో, ఇవి వేసి 3 ఇయర్స్ అవుతుంది గానీ, సో, మంచి లుక్ అయితే ఉంది ఇవి సైడ్స్‌కి ఇలా ఉంటే పొలానికి. సో, మంచిగా వర్షాలు పడితే మాత్రం మంచిగా పెరుగుతాయి ఇవన్నీ. ఇంక నేనైతే వెళ్ళలేక ఒక దగ్గరే ఆగిపోయాను ఇక్కడే. ఇంకా మా హస్బెండ్ కూడా రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నారన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే పొలం వెళ్ళాలి. పొలం అంటే పక్కనే ఉండవు. జస్ట్ ఒక 2 పొలాలు అవతల ఇంకొక పొలం ఉందనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. సో, దీనిలో అయితే చిక్కుడుగాయలు అవైతే వేశారనమాట రీసెంట్‌గానే. వేసి కూడా ఒక 2-3 డేస్ అవుతుంది అంతే. మంచిగా మొక్కలైతే కనిపిస్తూ ఉన్నాయి. చిక్కుడుగాయలు కూడా చాలా రకాలుంటాయి కదా! అందులో ఒక రకం అయితే వేశారు. చిక్కుడుగాయలంటే గుర్తొచ్చింది. మేమైతే మార్కెట్‌లో సండే మార్కెట్ ఉంటుంది కదా! చిక్కుడుగాయలు జస్ట్ ఒక హాఫ్ కేజీ అడిగితే ₹50 అలా ఉండేవనమాట. సో, అసలైతే అంత కాస్ట్ ఉంటాయా అనిపించింది. ఒకసారి ఇట్లానే మేము బెండకాయలైతే వేసామనమాట పొలంలో. జస్ట్ మా దగ్గర నుంచి ఒక ₹5కి, ₹10కి కొనుక్కొని వెళ్తూ ఉండేవాళ్ళు. అదేంటి మా దగ్గర ₹5కి మార్కెట్‌కి వచ్చేవరకు ₹50 అవుతుంది అనుకునేదాన్ని. అంత షాక్ అయ్యాను అనమాట నేనైతే. అంటే డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని మార్కెట్‌కి వచ్చే టయానికి అదైతే ₹50 అవుతుంది. అదేంటో నాకు అస్సలు అర్థం కాలేదనమాట. ఇంకా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే మనమే డైరెక్ట్‌గా వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటే బాగుండు. ₹50 కాదు ₹10కే ఇచ్చేద్దాం అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే మార్కెట్‌కి వచ్చేవరకు అది ₹50 మన దగ్గర ₹5 కదా! కనీసం ₹10 కొనుక్కున్నా చాలు ఎవరో ఒకళ్ళు అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో, అలా డైరెక్ట్‌గా ఎవరు రారు కదా! బట్ అదర్ కంట్రీస్‌లో మీరు చూసుకుంటే డైరెక్ట్‌గా ఇట్లా వెజిటబుల్ పికింగ్ అని, ఫ్రూట్ పికింగ్ అని డైరెక్ట్‌గా వెళ్తూ ఉంటారు కదా! అలా మన దగ్గర కూడా వస్తే ఎంత బాగుంటుందో కదా! సో, ఇక్కడైతే పొలం నుంచి బయటకైతే వచ్చేస్తున్నామన్నమాట. ఇట్లా వచ్చేటప్పుడు సైడ్‌కి ఒక వాటర్ గుంత ఉండేది పెద్దది. సో, అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నానన్నమాట. లిటరల్లీ ఇది చూసి షాక్ అయ్యాను నేను. ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాటర్ లేవంట దీంట్లో. నార్మల్‌గా నేను ఎప్పుడు చూడటానికి వచ్చినా దీని నిండా వాటర్ ఉండేవన్నమాట. ఏదో పెద్ద బావి అనుకునేదాన్ని నేను. జస్ట్ అది కుంటలాగా ఉండిపోయింది అలానే. సో, సమ్మర్ కాబట్టి దాంట్లో వాటర్ అయితే ఏం లేవు. సో, కింద నుంచి నడుచుకుంటూ మళ్ళీ ఫస్ట్ చూపించాను కదా పొలం, అక్కడికైతే వచ్చేసాము. సో, ఇక్కడ రిటర్న్ అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మేము వచ్చింది మార్నింగే చెకప్ కోసం కదా! సో, అప్పటికి 2 అవర్స్ టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తూ ఉన్నారనమాట. అంటే మేము డాక్టర్ ఏం చెప్పారో ఏంటో ఇంతసేపు ఉన్నారని కాల్ చేస్తూ ఉన్నారు. జస్ట్ మేము పొలంకి వచ్చామని తెలియదనమాట. ఇంకైతే ఇంటికి వచ్చేసి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాను. ఆ రోజు ఉగ్గాని చేసుకున్నామని చెప్పాను కదా సండే రోజు. సో, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా సండే అంటే యాజ్ యూజువల్ మనకి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా! సో, ఈరోజు అయితే ఫిష్ అది తెప్పించారు. సో, ఫిష్ ఎప్పుడు తెచ్చినా సరే ఫిష్ ఫ్రై కానీ, ఫిష్ పులుసు కానీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా! మేమైతే 2 టైప్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఫ్రై కొంచెం అండ్ పులుసు కొంచెం పెడుతూ ఉంటాను. ఈ ఫ్రై అండ్ పులుసు చాలా క్విక్‌గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మన ఛానల్‌లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో, చికెన్‌లు, మటన్‌లు అయితే ఈజీగా యాక్సెస్ ఉంటుంది కానీ ఫిష్ చాలా తక్కువ కదా! రేర్‌గా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తినలేం కదా! సో, అందుకని మా హస్బెండ్ వచ్చారులే అనేసి ఈరోజు అయితే ఫిష్ అయితే చేశామన్నమాట. సో, ఇంకా నా సండే మార్నింగ్ అయితే ఇలా హడావుడిగా గడిచిపోయింది. సో, అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.